ఎడ్యుకేషన్ అన్నది ప్రైవేటైజేషన్ కన్నా ముందు కమర్షియలైజేషన్ అయిపోతున్నది అన్నదానికి చాలా బాధాకరం. జనరల్ గా ఎడ్యుకేషన్ ఇస్ కీ టు సక్సెస్ అని అంటారు. బట్ ఆ కీ అన్నది ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. అంటే ఓన్లీ అబోవ్ పవర్టీ లైన్ పీపులే అఫోర్డ్ చేయగలిగేలా ఉంది. అలా కాకుండా ప్రైవేట్ ఎడ్యుకేషన్స్ కూడా అందరికీ అందుబాటులో ఉండేలాగా ఎడ్యుకేషన్ కల్పించాలి. మేము చదువుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు సిలబస్ మారలేదు, బుక్స్ మారలేదు, పోర్షన్ మారలేదు, ఏమీ మారలేదు. కానీ అప్పటి నుంచి ఇప్పటికి మాత్రం ఫీజు మాత్రం 5 times పెరిగింది. ఎందుకు? అదే సబ్జెక్ట్ అదే చెప్తున్నారు. ఏ ఎల్కేజీ యూకేజీ జాయిన్ చేయాలన్నా కూడా 1 lakh 2 lakh ఫీజు చార్జ్ చేస్తున్నారు. ఏ ఎల్కేజీలో ఏ ఏరోనాటికల్ సైన్స్ చెప్పరు, అలాగనేసి రాకెట్ ఇంజనీరింగ్ కూడా నేర్పించరు. కానీ ఎందుకు అంటే ఎంత ఎక్కువ ఫీజు కడితే అంత బాగా చదువు చెప్తారు అనేసి ఒక ఇది. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో చదివిన వాళ్ళు దేనికి పనికి రాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్స్ లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 25% ఆఫ్ ద స్టూడెంట్స్ కి 6 to 14 ఏజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ కల్పించాలి. దానికి అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది, ఎవరు చూస్తున్నారు? అండ్ మోస్ట్లీ ఎవరు ఎక్కడ చదివితే అక్కడే బుక్స్ కొనుక్కోవాలి. బయట బుక్స్ కొనుక్కోవడానికి కూడా వాళ్ళకి ఉండదు. ఆ బుక్స్ కొనుక్కునేటప్పుడు దానిలో ఎంఆర్పి ఉంటేనే దాన్ని ఫెయిర్ ప్రైస్ అని అంటారు. మనకి మెట్రాలజీ యాక్ట్ కూడా దానికి ఉంది. సో ఇదంతా గవర్నమెంట్ దృష్టికి ఎడ్యుకేషనల్ ఒక ఫండమెంటల్ రైట్ కాబట్టి, మినిమం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయినా ఫండమెంటల్ రైట్ కాబట్టి ఇలాగా ఎంఆర్పి లేకుండా బుక్స్ వినియోగిస్తున్నారని, ఎడ్యుకేషన్ అనేది ఒక అందని ద్రాక్ష అయిపోయింది మధ్యతరగతి వాళ్ళకి అనేసి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తన బ్లడ్ అండ్ స్వెట్ ఖర్చు పెట్టి పిల్లలకి చదివించడానికే ట్రై చేస్తారు. ఎవరు అలాగా వదిలేయడానికి ఉండరు కాబట్టి సో గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళాలని కన్జ్యూమర్ రైట్స్ ద్వారా మేము అనుకుంటున్నాం.